నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నగరంలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో మెగా వికసిత్ జాబ్ మేళా కార్యక్రమం జరిగింది. ఈ జాబ్ మేళాలో 60 కంపెనీలు పాల్గొన్నాయి. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బోండా ఉమామేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాకు భారీగా అభ్యర్థులు తరలివచ్చారు. ఇప్పటి వరకు 2000 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోగా ఆఫ్లైన్ 3000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మన రాష్ట్రం వెనకపడి ఉందని, అయితే రాష్ట్రానికి సీఎంగా చంద్రబాబు ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు ఎన్నో కంపెనీలను రాష్ట్రానికి తీసుకొని రావడం జరిగిందని చెప్పారు. విజన్ 2020 అంటే నవ్వారని, కానీ ఐటీ కంపెనీలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని తెలిపారు. దేశంలో 2 పెద్ద నగరాలు నిర్మించిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందని, ఒకటి హైదరాబాద్, రెండోది అమరావతి అని తెలిపారు. నిర్వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీ షా గారికి, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి, ఇంకా వేదికలకు ఇచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా పేరు పేరున ఇక్కడ ఇచ్చేసినటువంటి మా పిల్లలందరికీ కూడా హృదయపూర్వక ఆశీస్సులు, ఆల్ ది బెస్ట్ కూడా తెలియజేస్తాను. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు సమైక్యాంధ్రలో ముఖ్యమంత్రి అయినా, విభజించిన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినా, యువతకి అన్ని రకాలుగా యువత సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఒక యువత భవిష్యత్తు మీద ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి. 1995లో ఆ రోజు మొట్టమొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆనాటి పరిస్థితులు చూసుకుంటే మీరు చదువుకోవడానికి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా రాష్ట్రంలో లేవు. పక్క రాష్ట్రాలకి, తమిళనాడుకి, కర్ణాటకకి, మహారాష్ట్రకి వెళ్ళి చదువుకునే పరిస్థితుల నుంచి పిల్లల్ని ఇక్కడే చదివించాలని ప్రతి జిల్లాకి మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చి యువత భవిష్యత్తు పట్ల ఆలోచన చేసినటువంటి వ్యక్తి. అట్లాగే హైదరాబాద్లో ఎక్కడెక్కడికో వెళ్ళి బెంగళూరు, కర్ణాటక, లేదా బెంగళూరు, తమిళనాడు, చెన్నైకి వెళ్లకుండా మన రాష్ట్రంలోనే పిల్లలు ఐటీ ఉద్యోగాలు చేయాలని అమెరికాలో ఆయనే వ్యక్తిగతంగా వెళ్ళి అన్ని కంపెనీలను ఒప్పించి ఆ రోజున హైదరాబాద్ నగరానికి ఐటీ కంపెనీలు తీసుకురావడం వల్ల ఇవాళ లక్షల మంది పిల్లలు మన ప్రాంతం నుంచి కానీ, వివిధ ప్రాంతాల నుంచి కానీ హైదరాబాద్లో కొత్తవాడినైనా నడిపిస్తున్న విప్పు బోండా ఉమ్మ గారికి, అంతేకాకుండా పెద్దలు గౌరవనీయులు గద్దె రామ్మోహన్ రావు గారికి, ఇద్దరికి ముందుగా ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ కార్యక్రమం గురించి కలెక్టర్ గారు జాయిన్ అయిన రోజు నేను పార్లమెంట్లో ఉన్నాను. మరునాడు వచ్చి సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ మా ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు అట్లా కాకుండా ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండాలని విధిగా ఉన్నారు. కాబట్టి మీరు కూడా నాకు సహకరించాలన్నాగానే వెంటనే సహకరించిన కలెక్టర్ లక్ష్మీ షా గారికి కూడా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వేదిక మీద ఉంచిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ కంగ్రాచులేషన్స్ టు ది వేదిక ముందు ఉన్న యూత్ అందరికీ, రేపు కాబోయే మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి బంగారు భవిష్యత్తు ఉన్న యువత అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే మీ అందరూ కూడా తప్పకుండా ఇవాళ జాబ్ మేళాలో సెలెక్ట్ అవ్వబోతున్నారు. మనం ఒకటే గుర్తుంచుకోండి, ఇవాళ మన రాష్ట్రం చాలా వెనకబడి ఉన్నాం. కానీ మన అదృష్టం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చూసుంటారు హైదరాబాద్లో ఇవాళ ఆ రోజు ఆయన విజన్ 2020 అంటే అందరూ నవ్వారు. ఎందుకంటే కంప్యూటర్ భోజనం పెట్టుద్దా, లేకపోతే ఇటువంటి ఎన్నో మాటలు ఉన్నారు. చాలా మందికి మీకు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి యువతకి మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేద్దామని మేము అనుకుంటున్నాం. ఆ విధంగా ఆయన 2020 అనగానే నవ్విన అందరూ కూడా ఇవాళ ఐటీ పరిశ్రమే కాదు, ఫార్మా పరిశ్రమే కాదు, అట్లా ఎన్నో పరిశ్రమ. గత 5 సంవత్సరాలలో టీటీడీలో జరిగిన అవకతవకలపై భాజపా నాయకులు రాష్ట్ర డీజీపీని కలిసి లిఖితపూర్వకమైన ఫిర్యాదు చేశారు. స్వామివారికి భక్తులు సమర్పించే కానుకల్ని వైసీపీ ప్రభుత్వ హయాంలో పక్కదారి పట్టించారని వారు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం మాట్లాడారు. విలేకరులతో మాట్లాడుతూ జగన్ అధికారంలో ఉండటంతో టీటీడీ చైర్మన్ ధర్మారెడ్డి వాటిని తొక్కిపెట్టారని, నేడు టీటీడీ బోర్డు మెంబర్గా భానుప్రకాష్ రెడ్డి ఉండటంతో తీర్మానాలలో ఏమేమి జరిగాయో మొత్తం తెలుస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం టీటీడీ అని, స్వామివారికి అనేక మంది భక్తులు కోట్లాది రూపాయలు సమర్పించుకుంటారని, ఇలాంటి స్వామివారి డబ్బుల్ని సైతం గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని విమర్శించారు. నమస్కారం. ఈ రోజున
డీజీపీ గారిని కలవడానికి మా పార్టీ నాయకుడు టీటీడీ దేవస్థానం బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరుడు మా జయప్రకాష్ గారు, అదేవిధంగా సోదరుడు షేక్ బాజీ గారు, మేమందరం కలిసి కూడా గత 5 సంవత్సరాల్లో అంటే 2019 నుంచి 24 వరకు కూడా ఏమేమి అవకతవకలు జరిగినాయి ఆ గుడిలో, వాటిని ఏ విధంగా మరుగుపరిచారు. అంతకుముందు కూడా భానుప్రకాష్ గారు చాలాసార్లు మాట్లాడడం జరిగింది. కానీ పవర్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి చైర్మన్లు కానీ ధర్మారెడ్డి కానీ వాటిని తొక్కిపెట్టి మాట్లాడిన దానికి విలువ లేకుండా చేయడం జరిగింది. ఈరోజు బోర్డులో ఉన్నారు, ఆయనకు అన్ని తీర్మానాలు కానీ ఏమేం జరిగింది మొత్తం తెలిసింది. కాబట్టి ఈ రోజున ఆ జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు దృష్టికి తీసుకువెళ్ళాలి, దేవుడి సొమ్మును రక్షించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది డీజీపీ గారికి. వారికి కోట్లాది రూపాయలు కానుకలు భక్తులు సమర్పిస్తుంటారు. నిలువు దోపిడీ అంటే ఒంటి మీద ఉన్నటువంటి మంగళసూత్రంతో పాటు స్వామివారి హుండీలో స్వామివారికి సమర్పించే సాంప్రదాయం శ్రీవారి దగ్గర జరుగుతుంది. అలాంటి పవిత్రమైనటువంటి హుండీ నుంచి లెక్కింపు పరకామణికి వస్తుంది. పరకామణిలో ఆ మొత్తం లెక్కించి స్వామివారి కార్పస్ ఫండ్ కింద డిపాజిట్ చేస్తారు. మిత్రులారా, మీరు హుండీలు వేసేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించినట్టయితే మీ ఆఫరింగ్స్ మీరు చేసే కానుకలు స్వామివారి కార్పస్ ఫండ్ కింద పోతుందని చెప్పి అక్కడ రాసుంటారు. కానీ గత ప్రభుత్వంలో రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం చేస్తూ 23/4/2023లో విజిలెన్స్ అధికారులకి దొరికాడు. లోపల నుంచి అమెరికన్ డాలర్స్ ఒక $100 తీసుకొని వస్తూ ఉంటే $1000 తీసుకొని వస్తుంటే విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఎస్, షబాస్, పట్టుకున్నారు, సంతోషం. ఏం చేశారయ్యా? పట్టుకుంటే ఏ విధంగా వారి దగ్గర నుంచి డబ్బు రికవరీ చేయాలి, ఏ విధంగా స్వామివారికి ఖజానాలో నింపాలి, ఏ విధంగా ఆయన మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలని చెప్పి ఆలోచించాల్సిన పోలీస్ అధికారులు ఆ రోజు ఉన్నటువంటి కొందరు అధికారులు, టీటీడీలో ఉన్నట్టు కొందరు ఉన్నతాధికారులు, టీటీడీలో బోర్డులో ఉన్నటువంటి కొందరు వారిని ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆలోచించారు. మిత్రులారా, రవికుమార్ని ఏ విధంగా తప్పించాలి, కొట్టేసినటువంటి సొమ్ముని ఏ విధంగా పంచుకోవాలి. ఒక పక్క పరకామణిలో దొంగతనం చేస్తే ఆ దొంగ నుంచి ఈ గజ దొంగలు, ఆ దొంగ నుంచి కొందరు గజ దొంగలు వాటాలు తీసుకోవడం జరిగింది. మామూలుగా 1 సంవత్సరం ముందు త్రిబుల్ స్టోరీ నడిచింది. మిత్రులారా, అంటే రఘురామకృష్ణరాజు స్టోరీ ఒక 3 సంవత్సరాల ముందు నడిచింది. మొన్నే ఎన్టీఆర్ గారిది ఏదో సినిమా రిలీజ్ అయింది. ఈ ఇష్యూలో త్రిబులార్లు ఉన్నారు. విద్యార్థులకు నచ్చే విధంగా విద్యాబోధన చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ దేవానంద రెడ్డి ఉపాధ్యాయులకి సూచించారు. విద్యార్థుల్ని ఆకట్టుకునే విధంగా విద్యాబోధన జరిగినప్పుడు వారు ఆలోచించిన ఫలితాలు వస్తాయని చెప్పారు. ఒక విద్యార్థిని మిగతా విద్యార్థులతో పోల్చరాదని ఆయన తల్లిదండ్రులకి సూచించారు. సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో కృష్ణలంక మహిత హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దేవానంద రెడ్డి ప్రత్యేక అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఉపాధ్యాయులు విద్యార్థుల్ని ఆకట్టుకునే విధంగా విద్యాబోధన చేస్తూ మరొక వైపు విద్యార్థుల్ని మంచి మనసుతో ఆదరించాలని తెలియజేశారు. హైస్కూల్ వ్యవస్థాపకుడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తమ స్కూల్ విద్యార్థుల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు అంకిత భావంతో విద్యాబోధన చేయడం వల్లనే గత కొన్ని సంవత్సరాలుగా 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించామని చెప్పారు. 17 years of academic excellence and cultural event సుధాకర్స్ మహిత మహోత్సవ్ 2024 అనే పేరుతో ఈరోజు యాన్యువల్ డే జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని 2 దఫాలుగా మార్నింగ్ సెషన్ 1 చిన్నపిల్లలకి నర్సరీ నుంచి 2nd క్లాస్ వరకు, ఈవినింగ్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలందరికీ కూడా ప్రైజెస్, ఈ అకాడమిక్ ఇయర్లో వచ్చినటువంటి అకాడమిక్ అండ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ప్రైజెస్, అట్లాగే 10th క్లాస్లో ఉన్నటువంటి టాప్ స్టూడెంట్స్ లాస్ట్ 3 అకాడమిక్ ఇయర్స్లో టాప్గా వచ్చినటువంటి పిల్లలకి చీఫ్ గెస్ట్ ద్వారా మెమెంటోస్ ఇవ్వడం జరిగింది. అలాగే చీఫ్ గెస్ట్లుగా మార్నింగ్ సెషన్లో డాక్టర్ శ్రీముఖి గారు, అలాగే డిఎస్పి లతా కుమారి గారు,
హాజరయ్యారు. వారు చాలా విలువైన సమాచారాన్ని పిల్లలకు తల్లిదండ్రులకు అందజేశారు. అలాగే ఇప్పుడు శ్రీ డి దేవానంద్ రెడ్డి గారు డైరెక్టర్ అండ్ సెక్రటరీ ఆఫ్ కేజీబీవి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ డాక్టర్ దీప్తి గారు, స్పెషల్ గెస్ట్గా ఎంకే శేఖర్ గారు వచ్చున్నారు. వారు విలువైనటువంటి సమాచారాన్ని పిల్లలకు ఈ రోజుల్లో పిల్లల్ని ఎలా చదివించాలి, తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అనే దాని మీద మంచి వివరణ ఇస్తూ పిల్లలను ఉత్తేజపరుస్తూ తల్లిదండ్రులకు కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని అందజేశారు. ఇది పాండమిక్ తర్వాత మేము ఈ రకంగా కల్చరల్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగాను, తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందంగాను దీంట్లో పాల్గొన్నారు. అలాగే స్కూల్ పరంగా లాస్ట్ ఇయర్ విజయవాడ నగరంలోనే హయ్యెస్ట్ మార్క్ 595 మార్కులు సాధించినటువంటి సాయి లక్ష్మికి దేవానంద రెడ్డి గారి చేతుల మీదుగా బహుమతిని అందజేశాం. అలాగే మా దగ్గర చదువుకున్నటువంటి నందిని అనే అమ్మాయి ఫ్రీ మెడికల్ సీట్ సిద్ధార్థ కాలేజీలో వచ్చి చదువుకుంటుంది. తల్లిదండ్రులను పిలిపించి తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపిణీ చేయడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు మరడాని నాగేందర్ 6వ సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రారంభించిన కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని నేటికి తాము కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మరడాని నాగేందర్ ఆధ్వర్యంలో స్థానిక పుష్ప హోటల్ సెంటర్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయల పంపిణీ కార్యక్రమం జరిగింది. కొలుసు కృష్ణ యాదవ్ దీప్తిలు పూజా కార్యక్రమంతో 10 టన్నుల కూరగాయలని వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆడపాల సత్యనారాయణ మాట్లాడుతూ అన్నప్రసాదాల కోసం మున్ముందు మరెన్నో కార్యక్రమాలు జరపడం జరుగుతుందని తెలియజేశారు. అలాగనే తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయలు పంపిణీ చేయడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు, మా వెంకటేశ్వర స్వామి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వాస్తవమైతే ఈ కార్యక్రమాన్ని విజయవాడలో మండల కుటుంబరావు అని చెప్పేసి వారు స్టార్ట్ చేశారు. వారి నుంచి వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారు కీర్తిశేషులు అయినారు. కాబట్టి మా అల్లుడు నాగు ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. డైలీ ఈ ప్రతిరోజు ఏ రోజు నెలకు 1-2 లోడ్లు పంపిస్తూ స్వామివారి ప్రసాదానికి నిత్య అన్న ప్రసాదానికి కాయగూరల కార్యక్రమం విజయవాడ నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నాగు అనే మా అల్లుడు తీసుకుని ఇక్కడ శీలంశెట్టి బాలాజీ, కోటయ్య గారు అబ్బాయి బాలాజీ, అలాగే మా కృష్ణ గారు, కొలుసు కృష్ణ గారు, తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే కార్యక్రమం ఇంకా ముందు ఇంకా తీసుకెళ్లాలని చెప్పి స్వామివారి ఆశీస్సులు వీళ్ళందరికీ ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా నిత్యం పంపించాలనే ఆలోచనతో ముందుకెళ్ళాలని చెప్పి నాగుని మల్లుడు నాగుని స్వామివారు ఇంకా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడు వారికి టీటీడీ తరపుకి ఇక్కడి నుంచి కూరగాయల పంపిణీ కార్యక్రమంలో మాకు అవకాశం దొరికినందుకు మేము చాలా ఆనందకరం. మేమందరం బ్లెస్డ్ అని అనుకుంటున్నాం. అలాగే ఈ రెగ్యులర్గా ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేస్తానికి నాగు గారు, బాలాజీ గారు మేమందరం కలిసి సహకరిస్తాం. ఇది చాలా ముందుగా ఎవ్రీ మంత్లీ ట్వైజ్ అంటున్నారు. నాకు ఇంకా ఎక్కువ సార్లు పంపే అవకాశం దేవుడు మాకు కల్పించాలని మేము కోరుకుంటూ ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ విజయవాడ ప్రజానికాన్ని, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చూసుకుంటూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఈ ప్రదేశాన్ని చూడాలని కోరుకుంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా మేనని మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకుంటున్నాం. అలాంటి అన్నదాన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో 1984లో ఎన్టీ రామారావు గారు స్థాపించడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు కొండకి వెళ్తే వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అక్కడ ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఎన్టీ రామారావు గారు మరి స్థాపించడం జరిగింది. ఆ రోజు 1000 నుంచి 100 నుంచి 1000 వరకు జరుగుతుందండి. మరి ఈరోజు మనం 2006 నుంచి అదే అన్నదాన కార్యక్రమానికి మండవ కుటుంబరావు గారు మంచి ఆశయంతో అక్కడికి వెళ్ళి ఆ రోజు కనుమూరి బాబురాజు గారితో మాట్లాడి ఇలా మేము కూరగాయలు పంపిస్తామని చెప్పడం జరిగిందండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానంలో టెండర్ అనేది లేకుండా మన కుటుంబరావు గారు చేశారండి. ఈ రోజుకి 8,000 కిలోలు కూరగాయలు కటింగ్ అవుతాయి రోజుకి. అలాంటి అన్నదానంలో 8,000 కూరగాయలు కటింగ్ జరిగేదానికి మనం ఫ్రీగా పంపించడం అనేది చాలా మహా అదృష్టం అనుకుంటున్నాం మేము. అది కుటుంబరావు గారి వల్ల మేము ముందుకు తీసుకెళ్తాం ఇది. అలాగే అక్కడ టెండర్లలో లోపాలు ఉన్న వాళ్ళు కూడా బాబురాజు గారితో చెప్పేలాగా మేము ప్రతి నిత్యం ఎన్ని టన్నులు కూరగాయలు కావాలంటే అన్ని టన్నుల కూరగాయలు 4 రాష్ట్రాలను సేకరించి మేము ప్రతి నెల పంపిస్తామని చెప్పడం జరిగింది. అలా 2006 నుంచి ఇప్పటి వరకు కూరగాయ అనేది తిరుమల దేవస్థానం కొనడం లేదండి. ఈరోజు మరి మన కోటయ్య గారు, శీలంశెట్టి కోటయ్య గారు, అలాగే పోయిన నెలలో కూడా 10 టన్నుల కూరగాయలు పంపించారు. 150,000 లూజ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా. అలాగే కోటయ్య గారు అబ్బాయి బాలాజీ గారు మళ్ళీ ఈ నెల 10 టన్నుల కూరగాయలు 150,000 లూజ్ చేసే సోమవారికి పంపించడం ఆయన ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం.
అలాగే మున్ముందు ఇలాగే ప్రతి ఒక్కరూ దేవుడి కార్యక్రమం పాల్గొనాలని ఏపీలో ఈ ఏడాది సైబర్ క్రైమ్ రేటు పెరిగిందని, సైబర్ క్రైమ్ నేరాల ఆందోళన కలిగిస్తున్నాయని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది క్రైమ్ రేటు ఓవరాల్ గా 5.2% తగ్గిందని, అయితే సైబర్ క్రైమ్ రేటు మాత్రం కొంత పెరిగిందని చెప్పారు. శనివారం నాడు డీజీపీ కార్యాలయంలో ఈ ఏడాది వార్షిక నేర నివేదికను డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఈ ఏడాది పెద్దపీట వేశామని తెలియజేశారు. అలాగే సైబర్ క్రైమ్ పట్ల ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలని ఈ సందర్భంగా తెలియజేశారు. పోలీసులు తీసుకున్న చర్యలతో రోడ్డు ప్రమాదాలు కొంతమేర తగ్గాయని చెప్పారు. సైబర్ క్రైమ్ నేరాల ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. డిజిటల్ అరెస్టులపై ఎవరు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. అలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలని చెప్పారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరం పోలీసు వార్షిక నివేదిక, పోలీస్ పర్ఫార్మెన్స్ పైన మీకు సింహావలోకనం చేస్తాను. గడిచిన ఒక సంవత్సరంలో శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా రాజీ పడకుండా పోలీస్ పర్ఫార్మెన్స్ని ఏమాత్రం ఇంప్రూవ్ చేసుకుంటానే కమెండబుల్ వర్క్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ క్రైమ్ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ క్రైమ్ రిడక్షన్ జరిగింది. మీరు చూద్దరు కానీ కొన్ని క్రైమ్ సెంటర్స్లో పెరిగింది, అవి మీకు అసలు చూపిస్తాను. కొన్ని ముఖ్యంగా సైబర్ క్రైము వీటిలో కొంత ఎక్కువ జరిగింది అది చూపిస్తాను. అదర్వైజ్ జనరల్గా క్రైమ్ టోటల్గా నియంత్రించగలిగాం. అదేవిధంగా ఎక్కడైతే అఫెన్స్ జరిగినాయో వెంటనే త్వరితగతిన పోలీసు వారు రెస్పాన్స్ ఇవ్వడం, చాలా శాస్త్రీయంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా క్రైమ్స్ అన్ని దాదాపు మేజర్ క్రైమ్స్ పెద్దగా జరిగిన పెద్ద సెన్సేషనల్ క్రైమ్స్ అన్ని కూడాను సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేయడం జరిగింది. ముద్దాయిల్ని పట్టుకునే తీరు కూడాను చాలా ఫాస్ట్గా ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా టెక్నాలజీని బాగా ఎక్స్టెన్సివ్గా వాడటం జరిగింది. అది ఫింగర్ ప్రింట్స్ దగ్గర నుంచి డ్రోన్స్, సీసీటీవీ ఫుటేజ్, అదేవిధంగా మాకు ఉండేటువంటి మిగతా టూల్స్ అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయను. అవన్నీ చేయడం ద్వారా క్రైమ్ డిటెక్షను అదేవిధంగా ప్రివెన్షన్ కూడా బాగా జరిగింది. పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ జనరల్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. అంటే కొన్ని విషయాల్లో అప్పటివరకు పనిచేస్తున్న కొత్త ఎక్విప్మెంట్ కూడా పనిచేయకపోవటం, లేకపోతే యాన్యువల్ మెయింటెనెన్స్ లేక మూలబడిపోయిన ఎక్విప్మెంట్ మళ్ళీ రెస్టోర్ చేయటం, అదేవిధంగా కొన్ని కొత్త వింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో అయితేనేమి, అదేవిధంగా వెల్ఫేర్ విషయంలోనూ ప్రత్యేకంగా శ్రద్ధ చూపించడం ద్వారా వాటిలో నూతన ఉత్సాహం కలిగించడం, వాళ్ళ మొరైల్ మోటివేషన్ పెంచడం కూడా చేయగలిగాము. ఈ సంవత్సరం మొత్తంగా మేము ఆలోచించేది ఏంటంటే గట్టిగా పనిచేసి ప్రొఫెషనలిజం చూపించి వృత్తి కౌశలాలు సరిగా. డాక్టర్ చింతా రంగధామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గన్నవరంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని డాక్టర్ చింతా రంగధామారావు వర్ధంతిని పురస్కరించుకొని గన్నవరంలోని లెప్రసీ హాస్పిటల్లో రోగులకి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు వస్త్రదానం, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పేదలకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందుల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రస్ట్ నిర్వాహకులు కాళీకృష్ణ, ఆచార్య ఎన్జీ రంగ ట్రస్ట్ చైర్మన్ గోకినేని ధనశేఖర్ మాట్లాడారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని డాక్టర్ చింతా రంగధామారావు చారిటబుల్ ట్రస్ట్ సేల్ హెల్త్ క్లినిక్ చైర్మన్ డాక్టర్ చింతా రవికుమార్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని, ఈ శిబిరంలో చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో ప్రజలు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలియజేశారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అలాగే భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నుంచి సమాజాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో ఎంఏఏపీ చైర్మన్ కొల్లి అజయ్, రమాకాంత్, కార్యదర్శి టిఎల్ఎన్ రావు, పి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. గోగినేని ధనశేఖర్ నా పేరు.
డాక్టర్ కీర్తిశేషులు డాక్టర్ రామదామారావు గారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ వర్క్ చేశారు. అది గవర్నమెంట్ హాస్పిటల్లో చేసేటప్పుడు కూడా ఆయన ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రమాణాలకు అనుకూలంగా డాక్టర్ అయితే ఏవైతే ప్రమాణాలు చేస్తారో డాక్టర్ వృత్తిలో ఆ ప్రమాణాలను మించి వర్క్ చేయడం జరిగింది. తదుపరి గన్నవరంలో వాళ్ళ సొంత ఏరియాలో అనేక మంది అన్ని ఓళ్ళల్లో నుంచి చుట్టుపక్కల ఓళ్ళల్లో వాళ్ళ ప్రజలు వచ్చి వైద్యం కోసం వచ్చినప్పుడు ఆ వైద్యం ఫ్రీగా చేసి వైద్యంతో పాటు ఫ్రీగా చేయటమే కాకుండా ఆ ఉచితంగా మందులు పంపిణీ చేయటం, వాళ్ళు ఇక్కడి నుంచి తరలి ఇంటికి వెళ్ళడానికి తిరిగి సౌకర్యాలు కల్పించడం, తదుపరి ఆ పేషెంట్కి వారం రోజులు 10 రోజులు కూడా ఫుడ్ అలాంటిదని అరేంజ్ చేసి ఆయన జీవితకాలం కష్టపడటం జరిగింది. వాళ్ళ కుమారుడైన డాక్టర్ రవికుమార్ గారు, చింతా రవికుమార్ గారు కూడా అదే బాటలో ఆయన చేసిన దానికి ఆశయాల కోసం అనుగుణంగా ఈరోజు ఇక్కడ మన గన్నవరంలో ఉన్నట్టు లెప్రసీ హాస్పిటల్ వద్ద పేదలకి పళ్ళు ఫుడ్డు పెట్టి లక్ష్మీ ఫౌండేషన్ తరఫున ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా రవికుమార్ గారు ఎన్నో కార్యక్రమాలు. కాళీకృష్ణ వేమూరి, అది బీబీగూడెం. డాక్టర్ చింతా రంగదామరావు గారు దగ్గర నేను వర్క్ చేసేవాడిని. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ లెప్రసీకి సంబంధించి ఎయిర్పోర్టు ఎదురుగా ఉన్నప్పుడు హాస్పిటల్లో పేషెంట్లకి బట్టలు ఇస్తూ ఉండేవాళ్ళం. మళ్ళీ జనవరి 1వ తారీఖు అప్పటికి వీళ్ళకి స్వీట్లు హాట్లు పంచడం ఇవన్నీ సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉండేవారు. మరి ఆయన మా అందున లేకపోయినా కానీ ఆయన సేవా కార్యక్రమాలు అయితే వారి కుమారుడైన చింతా రవికుమార్ గారు సేవా కార్యక్రమాల్లో పాల్గొని కొనసాగిస్తూనే ఉన్నాము. ఈరోజు కూడా వీళ్ళ పేషెంట్లకి కానీ మామూలుగా కాలనీ ఉన్న నివాసులకు కానీ ఆహారం పళ్ళు పంచిపెట్టడం జరిగింది. ఐ క్యాంపు నిర్వహించాము. దాంతో బీపీ షుగర్లు ఇవన్నీ చూపించడం జరిగింది ఐ క్యాంప్ ద్వారా లక్ష్మీ ఫౌండేషన్ వాళ్ళ నుంచి. ఈ సేవా కార్యక్రమాలు అనేవి చింతా రవికుమార్ గారు ఎల్లప్పుడూ కొనసాగిస్తారని భావిస్తున్నాం. ఆ రంగదామరావు గారు ఆయన ప్రస్తుతం మా ముందు లేకపోయినా మా మనసులో ఎప్పుడూ వేళవేళలా జీవించే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయవాడలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల గౌరవ అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడారు. అమ్మ భాషను కాపాడుకుందామనేది ఈ సభల ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. పరభాష మోజు నుంచి బయటపడేసే శక్తి రచయితలకు ఉందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని కేబిఎన్ కళాశాలలో 6వ ప్రపంచ తెలుగు మహాసభలు అంగరంగ వైభవంగా ఈ మహాసభలకు అనేక రాష్ట్రాల నుంచి తెలుగు కవులు రచయితలు పాల్గొన్నారు. సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు వంటి త్యాగతనుల ఆత్మార్పణ గుర్తు చేసుకోవాలని అన్నారు. అలాగని మన తెలుగు రాష్ట్రం కోసం ఆయన ప్రాణాలు వదిలారని, తెలుగు భాష కోసం శక్తి వంచన లేకుండా రామోజీరావు కృషి చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. తెలుగు అక్షరాలు కూడా నేర్చుకోలేని పరిస్థితి ఉందని చెప్పారు. నేటి యువతకు మన భాష గొప్పతనం వివరించాలని, రచయితలు కవులు ఇంట్లో పెద్దలు ఈ బాధ్యత తీసుకోవాలని చెప్పారు. లేదంటే తెలుగు భాషకు అస్తిత్వం ఏర్పడుతుందని అన్నారు. మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి శైలజా కిరణ్ గారికి ఆత్మీయ సత్కారం ఆహ్వాన సంఘం తరఫున. వేదిక పైన ఉన్నటువంటి అతిథులందరికీ కూడా జ్ఞాపికలు, వేదిక పైన ఉన్నటువంటి గౌరవనీయ అతిథులందరికీ కూడా ఆత్మీయ సత్కారం అందిస్తున్నారు. మూర్తిదేవి పురస్కార గ్రహీత పద్మశ్రీ కొరకలూరి వినాయక్ గారు. తర్వాత తెలంగాణ శాసనసభ గోరటి వెంకన్న గారికి మనందరి సమక్షంలో ఆత్మీయ సత్కారం. అలాగ సైడే ఉండమ్మా. సినీ గేయ రచయిత భువనచంద్ర గారికి. ఇతర ప్రాంతాల్లో తమిళుల మీద దాడులు జరిగినప్పుడు కానీ తమిళ ప్రభుత్వం ఏ రకంగా స్పందించి కేంద్ర ప్రభుత్వం మెడలో వంచి తమిళ ప్రజల హక్కులను రక్షించిందో మనం చూసాం. ఆ విధంగా ఐక్యతతోటి తెలుగు ప్రజలు కూడా తెలుగు ప్రజలని, ప్రవాస ఆంధ్రుల్ని, వారి హక్కులని, వారి భాషని, వారి సంస్కృతిని, వారి చరిత్రని నిలుపుకునే విధంగా మనం మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి మనకన్నా ప్రభుత్వాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, పత్రికా ప్రతినిధులారా, ప్రజాప్రతినిధులారా, కవులారా, తెలుగు ప్రజలారా, మీరందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏ ప్రభుత్వం అయినా మరి కవులను చూసో మనలాంటి తెలుగు భాషాభిమానులను చూసో భయపడుతుందని నేను అనుకోవట్లా. ఎందుకంటే ప్రజల అభిమానం వాళ్ళకుంటే వాళ్ళు పాలిస్తామనేటటువంటి ఆశతోటి ఉంటారు. కాబట్టి
ప్రజలు తెలుగు భాషను రక్షించుకొని తెలుగు భాషను ప్రజలు ఆదరిస్తే ప్రభుత్వాలు లొంగి వస్తాయి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. యావత్ తెలుగు ప్రజలందరూ కూడా, కోట్లాది తెలుగు ప్రజలందరూ కూడా మా భాష గొప్పది, మా తెలుగు తల్లి గొప్పది, తెలుగు సంస్కృతి గొప్పది అని చెప్పేసి జబ్బలు చర్చుకోవటం కాదు. తెలుగు భాష కోసం రోడ్ల మీద వచ్చి అభిమానం చూపించి తెలుగు భాషని కనుక రక్షించుకునే ప్రభుత్వాల మీద కనుక ఒత్తిడి తీసుకొస్తేనే ఏ ప్రభుత్వం అయినా తెలుగు భాషకు గౌరవం ఇస్తుందనేటటువంటి విషయాన్ని తెలుగు ప్రజలు గమనించాలా, గుర్తించాలా. తెలుగు ప్రభుత్వాలకి ఏ పార్టీ అయినా కావచ్చు, అది ఓట్లు రావాలంటే ప్రజా మద్దతు కావాలా. ప్రజా మద్దతు కావాలంటే తెలుగు భాషకు మద్దతు ఇస్తేనే తెలుగు ప్రజలు ఓట్లు వేస్తారంటే ఖచ్చితంగా తెలుగు భాషకు చాలా అద్భుతమైనటువంటి సువర్ణ అక్షరాలతో లిఖించబోయేటటువంటి కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ బ్యాంకు రానున్న కాలంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుగా మారనుందని ఈ సందర్భంగా కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు ఎండీ సీఈఓ బి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కస్టమర్లకి మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని అన్నారు. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు సిల్వర్ జూబ్లీ వేడుకలు బందర్ రోడ్లోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 25 సంవత్సరాల కాలంలో బ్యాంకింగ్ అందించిన సేవలపై సావనీర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా 25 సంవత్సరాల కాలంలో బ్యాంకింగ్ అందించిన సేవలపై సావనీర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఎండీ సీఈఓ బి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. 1999వ సంవత్సరంలో బ్యాంకుని ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 జిల్లాల్లో తమకు 50 బ్రాంచ్లు ఉన్నాయని, 45 ఏటీఎం సెంటర్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న 5 ఏళ్ల కాలంలో 120 శాఖలను విస్తరించాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు. 25 years back, exactly on this day, the bank opened its door for banking services to offer in the resource-rich Guntur, Krishna and West Godavari districts. From then on, it grew to a current size of about 50 branches and 45 ATMs and 46 business correspondents, and the balance sheet size grew to an asset base of 1,000 crores. Over the years, it has strengthened its capital adequacy to 30%, then reduced the net NPAs to 0.3%, and increased the priority sector lending to more than 75%, and provision coverage ratio to over 89%. So thus the bank offers one of the strongest and safety net to the depositors. Some of the unique features of Coastal Local Area Bank is it has divergent and innovative products, like it has a Kalyana Mastu, which offers loans for the wedding expenses, which no other bank does. It offers Bhu Yajamani loan, that is a loan for the farmers who wants to purchase agriculture land to the small and marginal farmers up to 5 acres. Then it also has a coastal plot and housing loan. So that is a loan for purchase of plot and then construction of a house. And recently we have also come out with a new ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.